మేమైతే పనసపల్లికి వెళ్తున్నాం. చూడండి కత్తి, అది గిన్నె చూపించు. ఆ గిన్నె దగ్గర తొనలేరడానికి, తొనలు ఉంచడానికి చిన్నందుకు పెద్ద గిన్నె తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మీకు ఆ స్పాట్ కి వెళ్ళి అనమాట చూపిస్తాం. పనసకాయలు ఎలా గొజ్జ పనస అవి చిన్న పండ్లు కానీ ఉంటాయి ఫ్రెండ్. మేము ఇప్పుడు ఆ ప్లేస్ కి అయితే వెళ్తున్నాం, పనసపల్లికి. గిన్నె పట్టుకుని మా విలేజ్ లో పనస పళ్ళు చాలా ఉంటాయి. చెట్లు కూడా కొండ పోర్ల దగ్గర, గుడ్ల దగ్గర చాలా చెట్లు అయితే ఉంటాయి. ఏ చెట్టు కూడా లేరుకొని మా విలేజ్ లో ఎవరు ఏటి అనరు. సిటీలో అనుకో ఒక పండు 60 రూపాయలు, లేకపోతే కేజీ 120, 170 అలాగ ఉంటది అనమాట పండు. తోనలు ఒక 5-6 తోనలు ఇచ్చి ఒక 20 రూపాయలు, 30 రూపాయలు చెప్తారు. కానీ మా విలేజ్ లో అలా కాదు, న్యాచురల్ గా పండిస్తాం. అందుకే పళ్ళు బాగుంటాయి. చూస్తున్నారు కదా, అడవి అయితే మొత్తం తోటలే, జూడు తోటలు, మామిడి తోటలు ఉంటాయి. మనమైతే ఆ ప్లేస్ కి వచ్చాము. 2 చెట్లు అయితే ఉన్నాయి, పనస చెట్లు. చూడండి, చూస్తున్నారు కదా పనస పళ్ళు. ఇగో పళ్ళు పనస పళ్ళు. అక్కడైతే పండు ఉందని మా బావ పిలుస్తుండు. పండేరు బా, మనకు పండు కాయ అనడానికి ఎలాగా బా అంచనా ఎలాగా? పండు అంతే లుద్దు అంతదట, కాయ అయితే డుబ్ ఆడుతుంది. అక్కడైతే ఒక పండు అయితే పండింది, దానికి కోయడానికి మా తమ్ముడు ఎక్కుతుంది. చూడండి, అది ఆ పండు కోస్తున్నాడు. మా బావ కింద నుంచి పట్టుకుంటా అనమాట. అది తెస్తున్నాడు. చూస్తున్నారు కదా, అది పండు. ఇన్ని కాయలకి ఒక్క పండు అయితే మాకు దొరికింది. చూస్తున్నారు కదా, ఇవైతే మొత్తం పళ్ళు ఉన్నాయి. ఇందులో మనం ఎంచుకొని చూడాలన్నమాట, పండు ఏదో కాయ ఏదని. అయితే చెక్ చేస్తున్నాడు, ఏది పండు ఏది కాయ అనేది. ఈ చెట్లోనైతే ఒకటే పండు ఉండేది కిందన, అది ఎవరు చూడలేదు. మా అదృష్టం, మా లక్ అన్నమాట అది. దీపరా, అక్కడ ఎట్లేవరా. నేనైతే చెట్టు పైకి ఎక్కాను, పళ్ళు మీకు చూపిస్తాను. చూడండి, మరి పళ్ళు లేనట్టుగా ఉన్నాయి బా. పెద్దకాయ కదరా, ఏమేరుతామా? తీసుకెళ్దామా? దానికైతే మనూరు, మనకెవడ ఐటమ్ అంటాడు. మన చిన్నప్పుడైతే ఇప్పటికి ఎవడ ఒకటి తగిలి కూడదని మనకి. ఇప్పుడు మనం పెద్దలం అయిపోయినాం కదా, మనకి ఎవరు ఏట అంటారు. మా చిన్నప్పుడైతే ఇక్కడ పనసకాయలు కొత్త తగిలి కొట్టేశారు అనమాట. ఇప్పుడు పెద్దలం అయిపోయినాం కదా, మనం ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. మనమే తోపు అనమాట. ఇప్పుడు చిన్నప్పుడు ఒక కాయ తీసుకెళ్ళడానికి నానా కష్టాలు పడేవాళ్ళము, ఎందుకంటే చిన్నపిల్లలం కదా, అప్పుడు భయపడేవాళ్ళం అనమాట ఎవరైనా బెదిరిస్తే. ఇప్పుడు అలా కాదు, మరి పెద్దలం అయిపోయినాం, అందుకని ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. కాయలు దించుతున్నాం అనమాట, ఇంటికి తీసుకెళ్ళడానికి. కాయలు ఇవి. ఇదే కాయ టౌన్ లో కొంత ఒక 300-400 చెప్తారు. అది విలేజ్ కాబట్టి మనకు ఫ్రీ అనమాట. చూస్తున్నారు కదా, అక్కడ పళ్ళు ఎట్లేవు, మొత్తం కాయలే. అందుకనే ఇవి ఇంటికి తీసుకెళ్ళడానికి, మా ఫ్యామిలీ వాళ్ళు తినాలి కదా, అందుకని తీసుకెళ్తాను ఫ్యామిలీ గురించి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి చూడండి పనస తొనలు. ఇప్పుడు ఒకటి నేను తింటాను, ఎలా ఉంది చెప్తాను. చూడండి, సూపర్ టేస్ట్, అంటే ఒక అమృతం లాగా ఉంది. చూస్తున్నారు కదా తొన్న టేస్ట్ ఎలా ఉందో, ఒకసారి తినేసి మీకు ఎలా ఉందో చెప్తాను. సూపర్ గా ఉంది టేస్ట్. నేచురల్ ఫుడ్ అంతా ఇదే, మందు లేదు, మాయా లేదు, మర్మం ఉండదు. చెట్టు దగ్గర ఫ్రెష్ ఆర్గానిక్ అనుబా, ఆర్గానిక్ ఫ్రూట్, ఆర్గానిక్. ఇక్కడ మందులతో పండించే మొత్తం ఈజీగా వచ్చేస్తాయి. ఈ తొనలు మనకి సింపుల్ గా అంటే, ఈ బొడ్డు ఉంది కదా, బొడ్డుకి కట్ చేయాలి. ఇలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు చూస్తున్నారు కదా, సింపుల్ గా ఉంది. ఇది పద్ధతి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు తింటాం. ఎంత సింపుల్ గా ఉంది చూసారా. పనస ఇది తొండలో పుల్లు తినేస్తున్నాం. తర్వాత మా కడుపు నొప్పి వచ్చింది అనుకో, ఈ పనస పిక్కలు ఉన్నాయి కదా, చూపిస్తాను చూడండి. పిక్కల ఈ పిక్కలు కాల్చుకొని తింటే కడుపు నొప్పి తగ్గిపోద్ది, వెంటనే తగ్గిపోద్ది. టాబ్లెట్లు ఏటో అవసరం లేదు. ఫ్రెండ్స్ చూసారు కదా, పనస పళ్ళు నేను మోసాను, ఇంటికి తీసుకెళ్తాను మా ఫ్యామిలీకి. తింటామన్నారు కాబట్టి నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరెన్నో మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను.